ఉల్లెం గ్రామ ప్రజలారా, మిత్రులారా, కామ్రేడ్ పాక హనుమంతు నాకు గణేష్ గానే పరిచయం. ఆ కామ్రేడ్ను నేను 30 ఏళ్ల క్రితం కలిశాను దండకారణ్యంలో. ఆ కామ్రేడ్ నేను కలిసే నాటికే ఆ కామ్రేడ్ బస్తర్లో పేరు పొందిన నాయకుడు. పశ్చిమ బస్తర్ ప్రాంతమంతా ఆయన గురించి మేము ఆ సందర్భంలో 30 ఏళ్ల కిందట కలిసినప్పుడు ఒక 15-20 రోజుల పాటు కలిసి ఉన్నాము ఒక సమావేశ సందర్భంగా. అయితే ఆ కామ్రేడ్ గురించి అప్పటికే చెప్పిన వాళ్ళు, అక్కడ ఆ కామ్రేడ్ని చాలా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు, ఆయన అంటే మన ఈ పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు ఇంటిలోని ప్రతి మనిషి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయన చాలా బాగా తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి వివరాలు కానీ, అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక 3 తరాల మనుషుల గురించి, ఏ గ్రామంలో ఏ ఇంటి గురించి చెప్పినా ఆ ఇంట్లోని 3 తరాల గురించి కూడా చెప్పగలిగేటంత అంతటి సాన్నిహిత్యము, అంతటి ప్రజల్ని అంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి కామ్రేడ్ పాక హనుమంత్. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన బస్తర్కు వెళ్ళకంటే ముందే ఛత్తీస్గఢ్లోని ఇతర పట్టణాల్లో, ఇంకా నాకు తెలిసి వేరే జార్ఖండ్లో కూడా ఒకసారి ఆయన్ని అక్కడికి పంపించారని, అంటే విప్లవోద్యమాన్ని నిర్మించడానికి పంపించాడని విన్నాను. అది ఎంతవరకు పూర్తిగా కరెక్టో తెలియదు కానీ, అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం ఆయన పట్టణాలను కూడా ఆయన్ని ఆర్గనైజ్ చేయడానికి ఆయన్ని పంపించారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా పశ్చిమ బస్తర్ ప్రాంతాల్లో ఆయన ఆర్గనైజర్గా, జిల్లా కమిటీ సభ్యుడిగా అక్కడ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. అట్లా అంచెలంచెలుగా ఆ కామ్రేడ్ ఒక ఆర్ఎస్యు విద్యార్థిగా మొదలై, నల్గొండ జిల్లాలో ఆర్ఎస్యు విద్యార్థిగా మొదలై ఇక్కడ ఏబీవీపీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. విద్యార్థుల సమస్యలపై కాకుండా ఏబీవీపీకి వ్యతిరేకంగా ఈరోజు మనం చూడొచ్చు, దేశంలో కాషాయ పార్టీ సంఘ పరివారు ఎంత అధికారంలో వచ్చి ఎంత విచ్చలవిడిగా దేశ ప్రజలందరిపైన దాడులు చేస్తున్నాయి. కొద్ది మంది కోసం, అదానీ అంబానీ లాంటి కొద్ది మంది పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసం దేశ సంపదనంతా వాళ్ళకు అప్పగించి, అంటే ఎంత దారుణంగా జరుగుతున్నదంటే, ఈ మధ్య కాలంలోనే చాలా చోట్ల ఈ అడవి భూములను మాత్రమే కాకుండా రైతుల భూములను పెద్ద ఎత్తున ప్రభుత్వం స్వాధీనం చేసుకొని 10,000 ఎకరాలు బీహార్లో ₹1 లీజు, సంవత్సరానికి ₹1 ఎకరాకు ₹1 చొప్పున 30 ఏళ్లకు లీజు ఇచ్చింది అదానికి. అక్కడ ఏంటి, ఆ భూములు ఏంటి, పెద్ద మామిడి తోటలు. అక్కడ ఆ 10,000 ఎకరాల్లో లక్షలాది మామిడి చెట్లను కొట్టేసి అక్కడ పవర్ ప్లాంట్ పెట్టడానికి అదానికి లీజ్ ఇచ్చింది. అట్లా అదానీల కోసం, అంబానీల కోసం, లాయిడ్ కంపెనీ కోసం, వేదాంత కంపెనీ కోసం, ఇట్లా కంపెనీల కోసం పెద్ద ఎత్తున ఆపరేషన్ కగారు అనే పేరుతోటి దక్షిణ బస్తర్లో ఆదివాసీల మారణకాండ మొదలుపెట్టి వేలాది మంది ఆదివాసీలను చంపుతున్నది. అటువంటి సందర్భంలో ఒకవైపు ఈ యుద్ధాన్ని తట్టుకోలేమని చేస్తున్న క్రమంలో కొంతమంది లొంగిపోతున్న కామ్రేడ్ పాక హనుమంతు చివరి దాకా పోరాటంలో నిలిచి ఉండి అమరుడైండు. ఆ కామ్రేడ్ పార్థివోదయం ఇప్పుడే వచ్చింది కాబట్టి దాని దగ్గరికి వెళ్దాము. కాబట్టి అందరూ అక్కడ పార్థివోదయానికి వెళ్ళాలని కోరుతున్నాను. కామ్రేడ్ గణేష్ అమర్ హై. జోహార్ అమర వీరులకు. జోహార్ జోహార్. జోహార్ అమర వీరులకు.